గులకరాయి కేసులో వేముల దుర్గారావుకు ఎటువంటి సంబంధం లేదన్నారు విజయవాడ పోలీసులు. వేముల దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేముల దుర్గారావు భార్య శాంతి మరియు కుటుంబ సభ్యులు పోలీసులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గులకరాయి కేసులో డిఫెన్స్ లాయర్గా నేను వాదిస్తున్నాను. దీంట్లో ముద్దాయి సతీష్ బాబుకి నేను అడ్వకేట్ ఉన్నాను. దాంతోపాటు దుర్గారావు సన్ ఆఫ్ సైదులకి కూడా నేను డిఫెన్స్ లాయర్గా ఉన్నాను. అతని కోసం నిన్న సర్చ్ వారెంట్ కూడా వేసాము. ఆ సర్చ్ వారెంట్లో ఆయన ఎక్కడ దొరకలేదు. కానీ మనం ఈ కేసులో బాగా ఒత్తిడి చేసి నేను ఈరోజు కూడా మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చాను. ఎవరు మన దుర్గారావు కోసం నేను హైవేస్ కార్పస్ హైకోర్టులో వేస్తానని ఆ భయంతోనే పోలీసు వాళ్ళు అతనికి 160 CRPC కింద నోటీస్ ఇచ్చేసి ఇంటికి వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ CC ఆఫీస్ ఉంది కదా సార్, అక్కడికి తీసుకెళ్ళి మంగళవారం నైట్ నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల దాకా అక్కడ ఉంచారు. అక్కడ నుంచి కార్లు తీసుకొని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఏదో ఉంది సార్. అక్కడ నాకు పెద్దగా ఐడియా లేదు. తీసుకెళ్ళిపోయి అక్కడ గురువారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడ నుంచి మళ్ళీ తెచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే CC ఆఫీస్ ఉంది కదా సార్, దాంట్లో పెట్టి అక్కడ నుంచి మనం సింగనార్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని ఫ్యామిలీతో సంతకాలు చేయించుకొని ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడన్నా మీ అవసరం ఉంటే రావాల్సి వచ్చింది అని వాటి మీద కూడా ఫామ్ 60 నోటీసు మీద సంతకాలు చేయించుకొని నన్ను అయితే పోలీసు వాళ్ళు అయితే ఏ ఇబ్బంది పెట్టలేదు సార్.